హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, నేనైతే వీడియోలో కనిపించడం అయితే కుదరడం లేదు. సో ఆల్రెడీగా మీకు చెప్పాను కదా, ఉత్తరం ఫేసింగ్ బిల్డింగ్ శానిటరీ పెడతానని. సో అదేనమాట ఈ బిల్డింగు. మీకు ఈ వీడియోలో మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తానమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి ఇక్కడ స్టార్ట్ పని అయితే చేసేసామండి. ఇది పూర్తయిపోయింది. సో మనకి ఏంటంటే ఇది వేస్ట్ వాటర్ ఒకవైపు, అలాగే సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో ఒకవైపు ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈశాన్ అనమాట. ఈశాన్యంలో చాంబరు. సో ఇక్కడ చూడండి, రైన్ వాటర్కి ఫిల్టర్ అయితే ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ఇదేంటంటే మామూలు ఓపెన్ కాలువ అనమాట. ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన లైన్ వేరేగా ఉంది. అది మీకు ఎలా తెలియదు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలాగ రెయిన్ వాటర్లో ఏంటంటే వై అనమాట. ఏంటంటే ప్లేస్మెంట్ లేదనమాట. రెండు పైపులు పక్క పక్కన వచ్చేంత ప్లేస్ లేదు. పక్క బిల్డింగ్కి వీళ్ళకి 9 అంగుళాలు మాత్రమే స్థలం ఉంది. ఆ స్థలంలో మనం లైన్ అనేది లాగామన్నమాట. సో ఏంటంటే మనకి ఈ పిల్లర్కి డెకరేషన్ వస్తుంది అనమాట. అంటే ఎలివేషన్ ఏదో చేస్తారంట. దానివల్ల మనం పక్కకి మళ్ళించాం. ఇది వచ్చి చూసారుగా, ఈ బాత్రూమ్ పైప్ అనమాట. అంటే మనకి పైన ఒకటిలో వాయుమూల బాత్రూమ్ ఉందన్నమాట పైన. దాన్ని మనం బెడ్ లేకుండా చేసాం. మీకు కింద సెప్టిక్ ట్యాంక్ కనబడుతుంది కదా. సో ఇక్కడ కూడా దీనిపైన బాత్రూమ్ వస్తుంది అనమాట. సో ఆ పైపులను ఇవి కలిపి సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో కలిపి పక్కకి ఇస్తాం వాటరు. అందుకని మనం పీట్రెప్ అనేది రైన్ వాటర్ దగ్గర యూజ్ చేయాలి. ఇలాగ మొత్తం వర్క్ అని చేసేసాం. ఇది చాంబరు. సో మీకు 9 అంగుళాల సందని చూపించాను కదా, ఇది వేస్ట్ వాటర్ అనమాట. ఈ వేస్ట్ వాటర్ ఇక్కడ ఈ చాంబర్ వచ్చి మనకి టాయిలెట్ చాంబరు. ఈ టాయిలెట్ తీసుకుని సెప్టిక్ ట్యాంక్లో కలిపాం అనమాట క్రాస్గా. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఆ సందులో ఏమైనా వర్షం పడినా ఓవర్ఫ్లో నీరు వెళ్ళిపోవడానికి అక్కడ టీలో డైరెక్ట్గా మొక్కిచ్చేసాం అనమాట. ఎందుకంటే వేస్ట్ వాటర్కి మనకి సెప్టిక్ ట్యాంకులు అయితే కలవట్లేదు కాబట్టి. అది కూడా ఓపెన్ కాలువ, ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడ ఒకవేళ మనం ఇవ్వాలనుకున్నా ఇచ్చేంత అవకాశం అయితే ఏం లేదు. సో ఇక్కడ వచ్చి మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే వస్తున్నాం. చూడండి, కిచెన్లో అయితే మనం మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేసాం. చెప్పాను కదా, అప్డేట్గా చేసుకోండి వర్క్ అనేది. మల్టీ ఫ్లో ట్రాప్ అని యూజ్ చేయండి. చూడండి, ఇక్కడ మనం వెనకాల అంటే దక్షిణ వైపు అనమాట. ఈ దక్షిణ వైపు అనేది 2 మ్యాన్హోల్ ఇక్కడ ఇచ్చాం. ఎందుకంటే మనం నైరుతి మూల మ్యాన్హోల్ అయితే పెట్టడం వాస్తు ప్రకారంగా విరుద్ధం కాబట్టి. ఇక్కడ పైన కిచెన్ పైపు, అలాగే అక్కడ వేస్ట్ వాటర్ ఈ ఏరియాకి, అలాగే మనకి పైనుంచి రెన్నర్ వచ్చింది చూసారా, పైన ఒక బాత్రూమ్ సంబంధించిన లైన్ కూడా ఉందన్నమాట. అది కూడా మీకు చూపెడతాను. ఫినిషింగ్ అయితే అయిపోయింది. అలాగే ఫినిషింగ్ అయిపోయింది. పిల్లలకి సంచేసి పెట్టుకుంటే మనకి మాస్క్ వేసినప్పుడు ఈ మ్యాన్ హోల్కి సున్నాలు వెళ్ళమన్నమాట. ఇది వచ్చి మనకి ఏంటంటే ఇక్కడ అంట్లు కడుక్కుంటారు అనమాట, వాష్ ఏరియా. సో ఇక్కడ ఫస్ట్ బాత్రూమ్ ఉన్నారు, తర్వాత వాష్ ఏరియా కింద మార్చాం అనమాట. ఓన్లీ వాష్ ఏరియాలోకి అలాగే మనం వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట, లాంగ్ ఎల్బో ఇచ్చి మనం పీటాప్లో కలిపేసుకోవచ్చు. సో నైరుతి మూలం మనం మ్యాన్ హోల్ అయితే పెట్టాం కాబట్టి అది టాయిలెట్ పైప్ అనమాట. అంటే కమోడ్ సంబంధించిన పైపు. ఆ పైప్ కింద టీచి డమ్మీ ఇచ్చామన్నమాట. ఫ్యూచర్లో ఏమైనా స్టక్ అయితే అక్కడ చూసుకుంటే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన కూడా మనం ఎక్కడ కూడా బెడ్లు అయితే వేయలేదండి. ఏ బాత్రూంలో 1వ ఫ్లోర్లో 2 బాత్రూమ్ ఉన్నా కానీ దేనికి కూడా బెడ్ అయితే వేయలేదు. చూడండి, టీగా కనబడుతుంది కదా. ఆ ఒకటి కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కింద గ్యాస్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకి పైన బాత్రూమ్ యొక్క వేస్ట్ వాటర్ ట్రాప్ అనమాట, న్యాన్ ట్రాప్. ఈ ఫిట్టింగ్ అనేది కింద ఇచ్చేసాం. ఇలా తీసుకెళ్ళి మనం చూసారుగా ఆ క్లీనర్ వేసి ఎల్బోలు ఇవ్వాలి. కాకపోతే ఎల్బోలు లేనట్టున్నాయి. మామూలు 45 వేసి ఆ 45 తినక డోర్ టీ వేసి పైన ఇదే ఏరియా పైన కూడా వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట. వాష్ ఏరియా కాదు, మామూలుగా బాత్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అని కూడా అనుకోవచ్చు. వాడకం అంట్లు కానీ అన్నీ కూడా కిందే. ఈ కిచెన్ సంబంధించినంతా కూడా కింద అనమాట. పైన అయితే ఏం లేదు. పైన ఓన్లీ ఏంటంటే బెడ్రూమ్లే. అలాగే పైన చూడండి, ఈ ఏరియా సంబంధించింది ఫ్లోర్ ట్రాప్ అనమాట. అది సంచి పెట్టున్నా చూసారా. ఈ ఏరియా సంబంధించిన నీళ్ళన్నీ కూడా దాంట్లో వెళ్తాయి. ఈ కన్సీల్డ్ అయిపోతాయి. ఈ మ్యాన్హోల్ అనేది టైల్స్లో కన్సీల్డ్ అయిపోతాయి. ఆ టైల్స్ మ్యాన్హోల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మార్కింగ్ పెట్టించుకోవాలి. ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా అవసరం అయితే తీసుకుంటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. టైల్స్ చేసేప్పుడు కటింగ్ పెట్టించేసుకొని మిషన్తో మొక్క పెట్టించేసుకుంటే మనకి అవి మ్యాన్ హోల్లు అని ఆనమాలు ఉంటుంది అనమాట. చూసారుగా, బాత్రూంలో వాష్ మిషన్ పైపు పెట్టాం. ఇలాగా మనం చూడండి, మనకి బెడ్ అయితే తెలియదు కానీ ఇలాగ వాష్ మిషన్ పాయింట్ ఇదేంటంటే మనకి లీకేజ్ పైప్ అనమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో టైల్స్ లోంచి మనకి లీక్ అయితే ఆ పైపు ద్వారా ఈ ఫ్లోర్ ట్రాప్లోకి, అంటే కింద నాన్ టైప్ ఇచ్చాం కదా స్లాబ్ కింద, దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. బెడ్ లేదు దీంట్లో. చూడండి, స్లాబ్ మామూలు బాత్రూంలో ఫ్లోరింగ్, అలాగే రూమ్లో ఫ్లోరింగ్ ఒకే లెవెల్కి ఉంటాయి. ఇది ఏంటంటే ఒకటిలో బాత్రూమ్ ముందు, నైరుతిలో బాత్రూమ్ ముందు ఉన్న వాష్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మనం ఫ్లోర్ ట్రాప్ ఇచ్చి కింద నాన్ టైప్ కింద ఇచ్చాను చూసారా. ఆ ట్రాప్కి వాష్ బేసిన్ అంటే మోకాలే కడుక్కుంటారు, గడ్డలే గీసుకున్నా కానీ అక్కడ పెట్టారనమాట వాష్ బేసిన్ పాయింట్. సో ఇలా అయితే మనం చేసుకోవాలి.
ఈ బిజ్జాలు పూసినప్పుడు చూసుకోండి, లీక్ అవ్వకుండా చూసుకోవాలి మనం మెయిన్. ఒకవేళ మన డౌట్ ఉంటే ఒకసారి మన స్లాబ్లో అయితే గొట్టలు వేసి నీళ్ళు పడతామో అలా బిజ్జలు పూసిన తర్వాత నీళ్ళు పట్టుకోండి, అప్పుడు మనకి లీక్ అవుతుంది అయితే తెలుస్తుంది. లేదా కెమికల్ వాడుకోండి, కెమికల్ వాడితే డౌట్ అయితే ఉండదు. ఇలాగ మనం వాటర్ ప్రూఫింగ్ అని చేసుకుంటే వర్క్ అనేది అడ్వాన్స్గా ఉంటుంది అనమాట. వాటర్లు మనం లైక్ చేస్తారు, అలాగే మనకి పనులు అనేది సర్కిల్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ గ్యాస్ పైప్ అని చెప్పాను కదా, సో కింద గ్రౌండ్ స్లాబ్ కింద టీ ఇచ్చాం కదా మీకు సన్సైడ్ మీద, ఆ టీ నుంచి బయటకు పంపించి ఎల్బో ద్వారా అలాగా గ్యాస్ పైప్ లేపి పైకి ఇచ్చేసాం అనమాట. అలాగా స్లాబ్ కన్నా మనం టాప్లో ఒక మనిషి నడిస్తే ఆ మనిషి స్లాబ్ కన్నా కూడా 8.5 హైట్ పెట్టేసాం. సో గ్యాస్ ఇంకా పైకి పోద్దాం అనమాట, ఎవరికి ఇబ్బంది అయితే ఉంటుందో. సో వర్క్ అనేది కొంచెం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్, తప్పు అనుకోవద్దు నేను కనబట్టలేదని, ఎందుకంటే కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని వీడియో అనేది సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ అనమాట. ఈ రెయిన్ వాటర్కి కింద మనకి మామూలుగా ఎలబెంట్ ఇస్తాం కదా, సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఒక పాయింట్ ఇచ్చాం పైకి. ఇది ఏరియా అనేది మహా అయితే 4.5-4 ఇంట్లు ఉంటుంది అంతే బిల్డింగ్, ఇండస్ట్రియల్ బిల్డింగ్ అయినప్పటికీ ఏరియా అనేది చిన్నది. సో ఇక్కడ మనం నాన్ ట్రాప్ ఇచ్చామన్నమాట, నాన్ ట్రాప్ ఇచ్చి పైకి పైప్ మొక్క పెట్టాం. సో ఒకవేళ అవుట్స్ కింద ఏమైనా స్మెల్ వచ్చినా ఈ లోన స్మెల్ అయితే రాదన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి, మనకి ఈశాన్యంలోనే ఎందుకు ఇవ్వాలి అన్న కొంతమంది అడగడానికి జరిగింది. సో ఆ పైప్ పక్కన ఇచ్చుకోవచ్చు కదా అని అడగడానికి జరిగింది. సో ఆ పైప్ పక్కన ఇచ్చుకుంటే వాటర్ ఏమవుద్దంటే గుమ్మం వైపు వస్తుంది, అప్పుడు వర్షం పడినప్పుడు ఆ గుమ్మానికి తగిలి ఆ నీళ్లు ఆ ఫ్లో ట్రాప్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇది వచ్చి మనకి స్టేర్ కేస్ పైపు చూడండి, మన స్టేర్ కేస్ పైప్ కూడా మనం ఇచ్చుకోవాలి. చెప్పాను కదా సింగిల్ రెయిన్ వాటర్ పైప్ ఇచ్చానని. ఏరియా అనేది చిన్నది, మహా అయితే ఒక 3 గదులు కూడా ఉంటుంది. ఇది ఫుల్గా పెద్ద పోర్షన్తో కూడా ఉండదు, సింగిల్ పోర్షన్తో కూడా ఉండదు అనమాట, దానికన్నా తక్కువ బిల్డింగ్ ఇది. సో ఇలాగ మనం స్ట్రైట్గా ఇచ్చుకోవాలి. స్టేర్ కేస్ పైపు కూడా మనం అలాగ కన్నం కొట్టి స్టేర్కి కరెక్ట్గా కింద ఒక ఎలబెంట్ ఇచ్చేస్తే చాలండి. ఒక పైన కొంతమంది సైడ్ బెండ్ ఇచ్చి కింద మళ్ళీ 2 బెండ్లు పెట్టి అలా కిందకి లాగుతూ ఉంటారు. అదంటే బద్దలు ఆగేసి అనుకోండి తప్పదు, చూడండి ఇలా బద్దలు ఆగారనుకోండి, సో అక్కడే మనం యూజ్ చేసి లాగాలి తప్పదు. ఇలా అయితే ఇంకా బద్దలు ఆగలేదు, ఇప్పుడు బద్దకాలు రెడీ అవుతారు అనమాట. మేము అప్పుడు చేసేసాం, ఇప్పుడు ఆ పైప్లోకి వాళ్ళు వాటర్ పెట్టేసుకుంటారు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.